బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. బాబాయ్ పదేగా బాబాయ్ నువ్వు అర్జెంట్గా కళ్ళు మూసుకో. అర్జెంటుగా విషయం ఏంటో చెప్పుకో. బాబాయ్ నీకు ఒక అద్భుతమైన గిఫ్ట్ తీసుకొచ్చాను బాబాయ్. నేను ఇంటికి వెళ్ళి స్నానం చేసి లుంగి కట్టుకుని మా ఇంటి బాదం చెట్టు చప్టా కింద కూర్చుని తీరిగ్గా నవ్వుకుంటా గానీ అసలు విషయం ఏంటో చెప్పు చావు. సర్లే ఈ సమాజం నిజాన్ని ఎప్పుడు నమ్మిందని, అయినా నాలాంటి మంచోడు చెప్తే ఇంకెప్పుడు నమ్ముతుంది బాబాయ్. నిజంగా గిఫ్ట్ కానీ తెచ్చాడా ఏంటి? ఏం గిఫ్ట్ తెచ్చావరా? బాబాయ్ ఏది నా కోసం నువ్వు అర్జెంట్ కళ్ళు మూసి చెప్తా. నా కోసం కొత్త బట్టలు కానీ ఏమైనా తెచ్చావా? ఏది కళ్ళు తెరు బాబాయ్ నీ కొట్టలు బట్టలు కుట్టిద్దామని టెంట్ హౌస్ సామాన్లు ఇచ్చేవాడి దగ్గరికి వెళ్ళా. ఏమండి మీ టెంట్ డేడాలు ఉంటాయి కదా ఒకసారి ఇవ్వండి అన్నారు. మేము రెంట్కే ఇస్తాం కానీ బట్టలు కుట్టించుకోవడానికి ఇవ్వం బాబు అన్నారు. అర్థమైందా? ఏదో ఒకసారి మళ్ళీ కళ్ళు మూసుకో. మన హోటల్ కోసం గోడ గడియారం తెచ్చావు. ఏదో ఒకసారి కళ్ళు తెరు. గోడ నిండా ఆ ఫోటోలే ఉంటే ఇంకా గోడ గడియారం ఎక్కడ పెడతాం బాబాయ్. మరి గిఫ్ట్ అంటావు, సస్పెన్స్ చేస్తావు, అసలు విషయం ఏంటో చెప్పురా. ఇంత సస్పెన్స్ దేనికి? చెప్తాను మళ్ళీ ఒకసారి కళ్ళు మూసుకో. ఈరోజు మా బాబాయ్ హోటల్లో మొదటి వంట వంకాయ జీడిపప్పు పొడి కూర. హలో, వంట పేరు అధికారికంగా ప్రకటించే హక్కు నాకు దఖలపరచడమైనది. ఈ రోజు బాబాయ్ హోటల్లో మొదటి వంట వంకాయ జీడిపప్పు పొడి కూర. గిఫ్ట్ సంగతి తర్వాత కానీ ముందు ఆ పదార్థాలు అందుకో. ఒక వంట అయినా చేసి తర్వాత దాని గురించి మాట్లాడదాం. నా డిమాండ్స్ నువ్వు ఒప్పుకుంటేనే. ప్లీజ్ పదార్థాలు అందుకో. రిక్వెస్ట్ చేస్తావు కాబట్టి ఓకే. దిస్ ఈజ్ వంకాయ. ఓకే, ఆ జాలిగుంట గిన్నె అందుకో. వంకాయలన్నీ అందులో వేయి. ఎక్కడ వంకాయలో తెలుసా ఇవి? తెలుసు. ఎక్కడివి చెప్పు. బ్రహ్మాండమైన వంకాయలు చెట్టు నుంచి వచ్చాయి. పసుపు అందుకో చెప్తా. వేయి. మిగతా పదార్థాలు అందుకో. వేపుడు మూకుడు ఎక్కించు. అటువైపు ఏమో నూనె ఎక్కించు. ఇక్కడ ఏం చేయాలి? నూనె ఎక్కించేయి చెప్తా. పొయ్యి వెలిగించేయి. ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి, గసగసాలు, నువ్వులు, పొయ్యి కట్టేసి పొడి చేసుకురా. గిఫ్ట్ కావాలా వద్దా నీకు? ఒరే నిజంగానే గిఫ్ట్ ఇస్తావా? ఒకసారి కళ్ళు మూసుకో చెప్తా. ఏదో గిఫ్ట్ తెస్తావని ఆశించా. ఒకసారి కళ్ళు మూసుకో చెప్తా. వద్దులే, ఏం తెచ్చింది లేదు పెట్టింది లేదు. నిజంగా తెచ్చాను నీకోసం. ఏమిటది? సరే ఇవి వేయించి. ఇవి నీటి వంకాయలు చాలా రుచికరంగా ఉంటాయి, చాలా తొందరగా వేగిపోతాయి కాబట్టి ఇబ్బంది లేదు. కొంచెం కరివేపాకు కూడా వేస్తే కూరకు మంచి టేస్ట్ వస్తుందంటావా? చిన్నప్పుడు మా ఇంట్లో ఎవరిదైనా మా తమ్ముడుదో మా అన్నయ్యదో బర్త్డే ఉంటే చుట్టుపక్కల పిల్లలందరూ వచ్చేవాళ్ళు. ఎవరు ఏ గిఫ్ట్ తెస్తారా అని నాకు చాలా ఆసక్తికరంగా ఉండేది. అప్పుడు ఏంటి గిఫ్ట్లు తెస్తారు తెలుసా చిన్నపిల్లలు? ఖాళీ కంపాస్ బాక్స్, ప్లాస్టిక్ డబ్బాలు, ఓ 10-15 చాక్లెట్లు, ఇవే గిఫ్ట్లుగా ఇచ్చేవారు. లేకపోతే 2 బిస్కెట్ ప్యాకెట్లు ప్యాక్ చేసి బర్త్డేకి మేమేమో ఆ సమోసాలు, కొంచెం మిక్చర్, ఒక చిన్న స్వీట్ ముక్క, అంతే, ఒక కూల్ డ్రింక్. ఇప్పుడు గిఫ్ట్లకి ప్రత్యేకంగా షాపులు వచ్చాయి. ఎన్ని రకాల గిఫ్ట్లు, ఎంతెంత లక్షల రూపాయల గిఫ్ట్లు వస్తున్నాయి. నీకు తెచ్చిన గిఫ్ట్ అట్లాంటి ఇట్లాంటి గిఫ్ట్ కాదు. అసలు నీకు అంచనా కాదు కదా, గెస్ట్ కూడా చేయలేదు. వంకాయలు వేగిపోయాయి, తీసేయి చెప్తా. ఈ జీడిపప్పులు కూడా వేయించేసి అందులో అంటావా? అవి వేగని ఆ మిగతా పదార్థాలు అందుకో చెప్తా. ఇవే తీసే. ఇంకో మూకుడు ఎక్కించి చెప్తా.
ఆ పొయ్యి కట్టేసాయి. ఆ నూనె ఒక 4 గంటలు వేసి ఇదైతే 2 చాలు. అంతే అంతే. అది మంచి వేడెక్కాలి ఇది. నా మనసంతా వేడెక్కింది. ఏం గిఫ్ట్ ఇస్తాడా అంటే నేను ఆలోచించుకుంటూ ఉండాలన్నమాట. ఉండు, అంతకు మించి గిఫ్ట్ అది. పెళ్ళిళ్ళు జరుగుతుంటే ఇంట్లో చిన్నపిల్లలు పెళ్లి అయిపోయిన తర్వాత గిఫ్ట్లన్నీ ఒక గదిలో పెడతారు చూడు, ఆ గది చుట్టూ తిరుగుతుంటారు ఈ పిల్లకాయలంతా. ఎప్పుడు పెద్దవాళ్ళు వచ్చి ఆ గిఫ్ట్లు తెరుస్తారు, అందులో ఎవరికి ఏం ఉపయోగపడేది ఉంటుంది అన్నది వెతుకుతా ఉంటారు. అప్పట్లో ఇస్త్రీ పెట్ట రెగ్యులర్ గా ఇచ్చేవాళ్ళు మా చిన్నప్పుడు. వేడెక్కింది, ఇంకొద్దులే ఆపి. ఇస్త్రీ పెట్టి అయిపోయిన తర్వాత అక్కడ ఇస్త్రీ పెట్టే వేడెక్కింది, ఇక్కడ నూనె వేడెక్కింది. అయితే ఒకే ఒక మాట చెప్పి కంటిన్యూ చేస్తా. అదే ఇస్త్రీ పెట్టిని లేబుల్ మార్చి మళ్ళీ వాళ్ళకే ఇచ్చేవాళ్ళం. వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయితే. దొంగ పనులు. అది ఆవాలు. ఏ ఊరు ఇది? బరంపురం. గుంటూరు పక్కన కాదు, ఇచ్చాపురం పక్కన. శనగపప్పు, మినపప్పు, పచ్చిమిరపకాయలు, వేగిన వంకాయ, జీడిపప్పు ఇందులో వేసే, పసుపు, కారం గుండ, కొంచెం ఉప్పు వేసుకో. మనం జీడిపప్పు పొడి కూర అన్నాం కదా, ఎవరైనా సరే జీడిపప్పు పొడి చేసి కూర చేస్తారు అనుకుంటారు కదా. అవును, కాదు, ఇది పొడి కూర, ఇందులో జీడిపప్పు ఉంటుంది. అదే తమాషా. ఈ పొడి వేస్తాం. నీటి వంకాయల ప్రత్యేకత ఏంటంటే చాలా రుచికరంగా ఉంటాయి, చాలా తొందరగా మగ్గిపోతాయి. కలిపి చెప్తా 1-2 సార్లు గట్టిగా. కొత్తిమీర వేసి ఇతి వార్త అనుకో, అంతే. అంతేనా? అయిపోయింది. మనలో మన మాట. గిఫ్ట్ నిజంగానే ఉందా? గిఫ్ట్ ఉందా? కళ్ళు మూసుకో. ఇప్పటి వరకు మనం చేసినటువంటి వంట పూర్తి అయిపోయింది. దీన్ని తీసి గిన్నెలో పెట్టు. ఇప్పుడు కలదు అది. సరే, పొయ్యి కట్టేసే, గిన్నెలోకి తీసుకో. చాలా టేస్టీగా, చాలా బాగుండేటట్టుంది బాబాయ్. కరకరలాడేటట్టుంది కదా. పరిశుభ్రత ఉద్యమం, శుభ్రం చేసే అన్ని. బాబాయ్ అంతా క్లీన్ చేశాను బాబాయ్. ఇప్పుడు నువ్వేమంటావు? బాబాయ్ కళ్ళు మూసుకో అంటావు, నేను కళ్ళు మూసుకుంటాను. నాకేదో గిఫ్ట్ ఉందంటావు, నేను కళ్ళు తెరుస్తాను, అక్కడ గిఫ్ట్ ఉండదు. కాబట్టి ఇందు మూలంగా 50 మందికి తెలియజేయనది ఏమనగా, బాబాయ్ హోటల్లో ఈ రోజు 2వ కూర సోయా చిట్టి టమాటాల కూర. అందుకు ఆ పదార్థాలు తర్వాత మాట్లాడదాం. చిట్టి టమాటాలు అండ్ విత్ సోయా. మీల్ మేకర్ అంటారు, సోయా చంక్స్ అంటారు, సోయా నగ్గెట్స్ అంటారు. దీన్ని వేడి నీటిలో 10 నిమిషాల క్రితం నానబెట్టాను. ఇప్పుడు ఇవన్నీ పిండేసాయి. ఆ బేసిన్ తీసుకో. ఇందులో నీళ్ళు ఉంటాయి బాబాయ్. ఎంత పిండుతుంటే అంత వస్తూ ఉంటాయి తెలుసా. సారం ఉంటే వస్తాయి. పూర్వకాలంలో ఎక్కడ నీళ్లు దొరకకపోతే ఎడారిలో అన్ని నీళ్లు ఆవిరైపోతే ఏం చేస్తారు తెలుసుగా? ఒంటెని చంపేసి అందులో మూపురంలో ఉన్న నీళ్లు తాగేస్తారు. ఇప్పుడు లేదులే, ఇప్పుడు ఆ రోజులు లేవు. చక్కగా ఎక్కడ పోయినా భూమండలం మీద నీళ్లు దొరుకుతున్నాయి. అవును, అసలు మొత్తం భూమండలం మీద 70% నీళ్ళే కదా బాబాయ్ ఉంది. కాకపోతే ఉప్పు నీరు ఎక్కువ ఉంది, అంతేగా. మీకు చాలా విషయాలు తెలిసిపోతుంది. ఉప్పు నీరును కూడా మంచినీరుగా మార్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ సాగుతుంది. దానికి మా ఫ్రెండే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా మొన్నడాకా ఉందాం అనుకున్నాడు. కల్లో వద్దులే అనుకొని ఆయనే విరమించుకున్నాడు. అమ్మా, ఈ నీళ్ళని మనం చెట్లకు పోస్తే చాలా మంచిది. చాలా మంచిది. అవును. ఇప్పుడు ఈ పసుపు ఇందులో పోయి, గరం మసాలా పొడి, కారం పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద, కొంచెం శనగపిండి, కొంచెం ఉప్పు తగిలించి
ఆ పిండి మొత్తం ప్రతి సోయా చంక్కి తగలాలన్నమాట. దాన్ని ఇప్పుడు మనం మంచిగా డీప్ ఫ్రై చేసుకున్నాం అనుకో, అసలు ఇందులో ప్రోటీన్స్ ఉంటాయి అబ్బాయి. అవునా? ఫైబర్ ఉంటుంది, చాలా రుచికరంగా ఉంటుంది. ఐరన్ ఉంటుందా బాబా ఇందులో? ఐరన్, స్టీల్ ఇందులో ఏమి ఉండవు. నూనెలు వేసేనా? సోయా చంక్కి తనంతట తానుగా పెద్ద రుచి పచ్చి ఉండదు కాబట్టే ఈ శనగపిండి, ఉప్పు, మసాలాలు కలిపి దానికి ప్రత్యేక రుచిని అద్దుతున్నాం మనం. బాబాయ్ ఇప్పుడు ఇవి ఇందులో నూనెలో వేసాం కదా, అవి నూనె పీల్చుకోవా? మంట ఎక్కువ చేస్తే నూనె తక్కువ పీలుస్తాయి. మంట తక్కువ ఉందనుకో విపరీతంగా పీల్చేస్తాయి. కాబట్టి మంట ఎక్కువ చేసి వీటిని వేయించాలి. అయిపోయి తీసే. ఏ రుచి పచ్చి లేని దీనికి మనం ప్రత్యేకంగా పొయ్యి కట్టేసి చెప్తా. ఫ్రైయింగ్ పాన్ తీసుకో. ఆ పదార్థాలు అందుకో, టమాటాలు అవన్నీ కొంచెం నూనె వేసుకో అందులోంచి తీసుకుని. ధనియాలు, ఎండుమిరపకాయలు కొంచెం వేగని. రంగు మారే లోపల వేసేసుకోవాలి. ధనియాలు వేసాము, ఎండుమిరపకాయలు వేసాము, టమాటాలు వేసాము. టమాటా గుజ్జు బాగా రావాలి బయటికి. కొంచెం ఉప్పు వేయి. అంతది కొంచెం. టమాటా మొత్తం పచ్చి వాసన పోయి కమ్మటి వాసన వచ్చిన తర్వాత కొబ్బరి ముక్కలు కూడా వేసి పేస్ట్ చేసుకుని రావాలి. మంచిగా ముద్ద చేయాలి. అయిపోయింది, పొయ్యి కట్టేసాయి. ఈ కొబ్బరి వేసే. బాగా రుబ్బుకురా. కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో. కళ్ళు తెరుగు. నా గిఫ్ట్ ఏదిరా? ఉంది ఉంది ఉంది. చూడండి, నువ్వు అన్ని నాకు భ్రమే. గిఫ్ట్ తాగు పెట్ట ఊరికి అన్ని మాటలే. లేదు లేదు, అవుతుంది ఇంక మాట్లాడద్దు. ఆ పదార్థాలు అందుకో. అయిపోయింది, అయిపోయింది ఇంక లేదు. లేదు ఇంక నేను నమ్మను. అలా చిన్నపిల్లల లేదు, అయిపోయింది. నా దాకా అందుకో. నాకు నీ మీద పూర్తిగా నమ్మకం పోయింది, విశ్వాసం పోయింది, సన్నగిల్లింది. ఇక్కడ నూనె 3 గంటలు నూనె వేయి. 3 గరిటెల నూనె. అది చాలు చాలు. నూనె కూర అవుద్ది. నూనె కూర ఎప్పుడైనా ఎవరైనా చేశారా? కనిపిస్తుందిగా నూనె కూర. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు వేసి కొంచెం ఉప్పే. కారం గుండ. కొంచెం ఉల్లిపాయలు వేగిన తర్వాత వేయి. వేసే. చిట్టి టమాటాలు. ఇంకో విషయం తెలుసా? సినిమాకి హీరో ఉంటాడు, పక్కన ఇంకో చిన్న కామెడియన్ ఉంటాడు, ఆ పక్కన ఇంకో చిన్న కామెడియన్ ఉంటాడు. ఓకే. అట్లా ఒక కూరలో ఒకడే హీరో ఉండకూడదు. ఇక్కడ హీరో ఎవరు? సోయా. కానీ మెయిన్ హీరో పక్కన ఎవరో ఒకడు ఉండాలి కదా, సైడ్ యాక్టర్. అవును. అదెవరు? టమాటా. చిట్టి టమాటా. చిట్టి టమాటాలు తీసుకుంటే నాకు హీరోయిన్ అనిపిస్తుంది. అవును, కరెక్ట్.
డబల్ బీన్స్ ఆల్రెడీ ఉడకబెట్టాం. ఈ పేస్ట్ వేసా. టమాటా కొబ్బరి పేస్ట్, ఇది కొంచెం వేగంగానే ఆ మీల్ మేకర్ వేసి ఈ గిన్నె కడిగి నీళ్ళు వేసాం. వీటిని ఏమంటారో తెలుసా? గిన్నె కడుగు నీళ్లు. అంటే గిన్నెకి అడుగున ఉన్న నీళ్లు అని అర్థం. మరికొన్ని నీళ్లు పడతాయి. మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాలు వదిలేద్దాం. ఓకే, ఈ లోపల ఇవి శుభ్రం చేద్దాం. ఎంతసేపు అలా వాసన చాలు, చూసింది వాసన. కూర బాగున్నప్పుడు కూరని ఆస్వాదించడం అనేది ఒక కళ. నీకు ఈ కళ గురించి తెలియదు. శశికళ, చంద్రకళ, హేమకళ, ప్రగతి కళ, వీళ్ళందరూ తెలుసు నీకు. అన్ని కళలు తెలుసు. పొయ్యి కట్టేసి ఆ గిన్నెలోకి తీసుకో. చూడ్డానికి ఎంత అందంగా, నిజంగా కూర అందంగా ఉంటేనే తినడానికి, ఆస్వాదించడానికి మనసు వచ్చేది. అది బాబాయ్. బాబాయ్ 2 వంటలు అయిపోయాయి. ఈ తయారీ విధానం ఒకసారి చెప్పుకుందాము. వంకాయ జీడిపప్పు పొడి కూర ఎలా చేసాం? వంకాయ జీడిపప్పు పొడి కూర ఎలా తయారు చేసామంటే, ముందుగా వంకాయ ముక్కలను పసుపు వేసి బాగా కలిపి వేడి నూనెలో వేసి కరివేపాకు కూడా వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో జీడిపప్పు కూడా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ లో ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, గసగసాలు, నువ్వులు వేసి వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె వేసి వేడెక్కాక అందులో ఆవాలు, శనగపప్పు, మినపప్పు, పచ్చిమిర్చి, ముందుగా వేయించిన వంకాయ ముక్కలు, జీడిపప్పు, పసుపు, కారం, ఉప్పు, ముందుగా చేసుకున్న పొడి, కొత్తిమీర వేసి కలుపుకుంటే వంకాయ జీడిపప్పు పొడి కూర రెడీ. సోయా చిట్టి టమాటా కూర. సోయా చిట్టి టమాటా కూర ఎలా తయారు చేశానంటే, ముందుగా ఒక బేసన్ లో నానబెట్టినటువంటి మిల్ మేకర్ వేసి అందులో కాస్త పసుపు, గరం మసాలా, కారం, అల్లం వెల్లుల్లి ముద్ద, శనగపిండి, ఉప్పు వేసి బాగా కలిపి వేడి నూనెలో వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ లో నూనె వేసి అందులో ధనియాలు, ఎండుమిర్చి, టమాటా ముక్కలు, ఉప్పు వేసి బాగా వేగిన తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు వేసి రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దాకాలో నూనె వేసి వేడెక్కాక అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి కాసేపు వేగిన తర్వాత అందులో కారం, చిట్టి టమాటాలు, డబుల్ బీన్స్, ముందుగా రుబ్బుకున్న టమాటా మిశ్రమం కూడా వేసి బాగా కలిపి అందులో ముందుగా వేయించుకున్న మిల్ మేకర్ కూడా వేసి కొన్ని నీళ్లు వేసి 5 నిమిషాల నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే సోయా చిట్టి టమాటాల కూర రెడీ. నేనే కళ్ళు మూసేసుకుంటాను. నువ్వు నాకు గిఫ్ట్ తెచ్చిచ్చాయి. ఇదెంత? 12 కనపట్లేదు అనమాట. వెరీ నైస్ బాయ్, చిట్టి బాయ్. కళ్ళు మూసుకో అట్లనే. ఓకే, ఇప్పుడే తీసుకొస్తున్నాను నీకు కావాల్సిన గిఫ్ట్. బాబాయ్, ఇప్పటి వరకు నువ్వు ఎదురు చూసినటువంటి గడియలు దగ్గరకు వచ్చాయి. నీ గిఫ్ట్ నేను తీసుకొచ్చా. ఏది ఒకసారి ఇట్రా బాబాయ్. మెల్లగా, వేటికి తగలకు, మెల్లగా నువ్వు అట్ట ఇలా రా. ఇలా నేను తీసుకొస్తాను. ఇట్రా, కళ్ళు తెరవద్దు, కళ్ళు మూసే ఉండాలి. మెల్లగా ఇట్రా, మెల్లగా రా బాబాయ్. ఇక్కడే ఉండు. 1 2 3 కళ్ళు తెరువు. ఓపెన్ యువర్ ఐస్. ఇదే బాబాయ్ నేను తెచ్చిన గిఫ్ట్. నా కోసం ఏదైనా గిఫ్ట్ తెస్తావనుకున్నాను కానీ బాబాయ్ హోటల్ కోసం గిఫ్ట్ తెచ్చిన నువ్వు నా గొప్పవాడి. ఒక్కసారి నన్ను బాబాయ్ అను. బాబాయ్. మరొకసారి బాబాయ్ అను. బాబాయ్. హోటల్ కోసం గిఫ్ట్ తెచ్చాడు మా అబ్బాయి. ఎక్కువ ఎమోషన్ అవ్వకు నాయన. తిందురా నాన్న మంగత్తండి. నువ్వు తిందు ఈ ఆనందంతో నేనే నీకు వడ్డిస్తాను. ఈ రోజు నువ్వు మాట్లాడితే నాకు ఆనందం సరిపోవట్లేదయ్యా. కానీ ఎప్పటికైనా తరతరాలుగా యుగాలుగా నువ్వే తినాలి. పర్వాలేదు, నేను పెట్టాలి అంతే. లేదు లేదు, ఈసారికి వద్దు బాబాయ్. నేను వడ్డిస్తాను, నువ్వు తింటావు హోటల్ కోసం. వద్దు.
రా బాబాయ్. కూర్చో. వద్దు, తప్పు. నా మాట విని కూర్చో బాబు. ఈరోజు బాబాయ్ హోటల్ కోసం నువ్వు అన్నం, ఏడవకు బాబాయ్. సోయా చిట్టి టమాటా కూర, వంకాయ జీడిపప్పు పొడి కూర. ఈ ఆనందంతో నాకు ఉబ్బి తిను బాబు. ముందు ఈ రెండిట్లో ఏది తినమంటావు? ముందు పొడి కూర. పొడి కూర తిని ఎలా ఉందో చెప్పు బాబు. ఈ సస్పెన్స్ ఏంటి? కళ్ళు మూసుకుని కాదు, కళ్ళు తెరిచే తిను. పర్వాలేదు, తిను, మింగు మింగు. అద్భుతంగా ఉంది బాబాయ్. ఇన్నేళ్ళు నేను చేతుల్లో నీకు పెట్టడమే తప్ప ఈ చేతులతో నేను ఎప్పుడు తినలేదు. చాలా బాగుంది బాబాయ్. సోయా చిట్టి టమాటా కూర కూడా రుచి చూడు బాబు. సోయా చిట్టి టమాటా కూర చాలా బాగుంది బాబాయ్. వంకాయ జీడిపప్పు పొడి కూర ఇంకా అద్భుతంగా ఉంది బాబాయ్. నువ్వు తెచ్చిన ఆ స్టాండ్ ఇంకా బాగుందా? నా మనసుని హత్తుకుంది. మెల్లగా మెల్లగా మెల్లగా. హోటల్ కోసం మా అబ్బాయి తెచ్చాడు చూడండి. బాబాయ్ హోటల్ భోజనం తయారు, రండి.